అసాంఘిక శక్తులకి జగన్ మద్దత, తెనాలి వెళ్ళడం ఏంటి, గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయడం ఏంటి, రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయడం ఏంటి, రౌడీ షీటర్లు కొడితే తప్పుపట్టడం ఏంటి, ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వేస్తున్నటువంటి ప్రశ్నలు. అదే సందర్భంలో ఆలపాటి రాజా నిన్న కాకపోయినా శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్నే కిడ్నాప్ చేశాడు ఆస్తి కోసం, 150 కోట్ల ఆస్తి కోసం. అట్లాంటి వాళ్ళ మీద తీసుకునేటటువంటి ఏ చర్యలు తీసుకునేవాడు, కనీసం కేసు కూడా పెట్టని వాళ్ళు, ఆస్తులు కూడా దోచేసుకుంటుంటే పట్టించుకునేటువంటి వాళ్ళు, ఇసుక తినేస్తున్నటువంటి వాళ్ళు, మద్యం పేరుతో తినేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి మీద నా చర్యలు తీసుకోవడం మాత్రం కుదరట్లేదు. కానీ ఇక్కడ ఇట్లాంటి వాళ్ళని తక్కువ కులాలు కాబట్టి చేస్తున్నారు ఇట్లాగా అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇది జగన్మోహన్ రెడ్డి. బట్ ఇక్కడ సమస్యలా ఏంటంటే రాజకీయ నాయకుడు అవినీతిని జనం జీర్ణించుకుంటున్నారు, తప్పు లేదులే అనుకుంటున్నారు. అదే ఒక రౌడీజం చేసి తమ జోలికి వచ్చేటటువంటి రౌడీని ఎవరు అంగీకరించరు. ప్లస్ దుర్వ్యసనాలకు లోని సమాజానికి శత్రువులుగా ప్రమాదకారులుగా మారినటువంటి వాళ్ళని పోలీసులు ఎందుకు బాధట్లేదని ఇంతకాలం ఫీల్ అవుతున్నారు, బాధినందుకు సంతోషపడుతున్నారు. అలాంటి వాళ్ళని పరామర్శించడం ద్వారా జగన్ మళ్ళీ వస్తే ఎట్లాంటి శక్తులకి ఊతం వస్తుందన్నటువంటి సంకేతాన్ని జగన్ స్వయంగా ఇచ్చుకున్నట్టయింది.